హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. ప్రజాప్రభుత్వం మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు సినీ కార్మికులకు సంబంధించి వాళ్ళందరికీ ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది ఎలక్షన్స్కి ముందు. అక్కడున్న సినీ కార్మికులు అందరూ కూడా ఈ మాటను నమ్మి, రేవంత్ రెడ్డి గారి మాటను నమ్మి ప్రజాప్రభుత్వాన్ని గెలిపేయడం జరిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వీళ్ళందరినీ ఎవరిని పట్టించుకోలేదు. చాలా అక్రమాలు జరిగినాయి అక్కడ. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి, వాళ్ళందరికీ కూడా ఇల్లు రావాలి. ఎవరెవరికో అలర్ట్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కాకుండా ఆంధ్రాలో అందరికీ కూడా అలర్ట్ చేస్తారు. సో ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా బయటికి తీసుకొచ్చింది. ఇంకా అక్కడ ఉన్న రో హౌస్లు ఏవైతే ఉన్నాయో, అక్రమంగా కట్టిన రో హౌస్లు, ఎక్స్టెండ్ చేసుకున్న రో హౌస్లు, పర్మిషన్స్ని అన్నిటినీ కూడా దేన్ని కూడా పట్టించుకోకుండా ఇష్టం ఉన్నట్టుగా రో హౌస్లు కట్టేసుకున్నారు. అసలు రో హౌస్లు అంటే ఏందనేది ఎవరికి కూడా తెలియదు. ఈరోజు అక్కడ జరుగుతున్న అక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా బయటికి తీసింది ఎవరు అంటే నేటి రాత్రి మాత్రమే. సో ఈరోజు ఇప్పటికీ కూడా మనం ఆర్టికల్స్ రాసినాక వాటిపైన రో హౌస్లు ఏవైతే ఉన్నాయో, ఎప్పుడు మనం 2024లో ఆగస్టులో 20న ఇవి అక్కడున్న అక్రమంగా కట్టిన రో హౌస్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చడం జరిగింది. అక్కడ మొత్తం ఎన్ని కట్టినరో అక్రమంగా అంటే 6 రో హౌస్లు ఏవైతే ఉన్నాయో, పర్మిషన్స్ అసలు ఏం లేకుండా అక్రమంగా అక్కడ 6 రో హౌస్లు కడితే దాంట్లో 4 రో హౌస్లు కూలగొట్టిండ్రు. ఎవరు? మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి అక్కడ చూసుకొని 4 రో హౌస్లను కూలగొట్టిండ్రు. ఇంకా రెండు రో హౌస్లు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళకు కొంచెం మందలించి టైం ఇచ్చేసి వచ్చేసిండ్రు. ఈడ దాకా బాగానే ఉన్నది. ఇంకోటి ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఈ రో హౌస్లు మొత్తం 14 ఎకరాలలో ఉంటుంది. 14 ఎకరాలల్లో 225 రో హౌస్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఈ రో హౌస్లు అసలు తీసేసి అక్కడ అపార్ట్మెంట్లు కడితే తెలంగాణలో ఉన్న సినీ కార్మికులు అందరూ ఒక 2000-3000 మందికి పైగా కూడా వాళ్ళందరికీ కూడా అక్కడ ఇల్లులు దొరుకుతాయి. మళ్ళీ ఇంకో విచిత్రం ఏంటంటే దీనిపైన ఆల్రెడీ ఇక్కడ కేసు వేయడం జరిగింది. అక్కడ ఎవరైతే అక్రమంగా ఉన్నారో వాళ్ళన్నిటిని తొలగించేసి ఇంకోటి చాలా ఉన్నాయి. అసలు దీని గురించి మాట్లాడుకుంటే ఇంకా లోతుగా చాలా పోతుంది. అసలు ఏంటంటే కార్మికులకు కాకుండా బడా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వాళ్ళకు కూడా ఇల్లులు ఉన్నాయి. అదేం కకృతో నాకైతే అర్థమవుతలేదు. కార్మికులు వీళ్ళు ప్రొడక్షన్లో చక్కగా చూసుకునేది లేదు. వాళ్ళకు ఏమన్నా ఇక్కడన్నా జాబులు అవకాశాలు కల్పిస్తారా అంటే అది ఉండదు. వాళ్ళకు సంబంధించిన వాళ్ళకే ఇచ్చుకుంటారు. సరే, వాళ్ళకు రావాల్సిన ఇల్లులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వీళ్ళకి ఇస్తున్నారా అంటే అది లేదు. సో ఇక్కడ మొత్తానికి ఈ రో హౌస్ల గురించి మళ్ళీ మనం ఇష్యూ రేజ్ చేస్తున్నాం. దీని గురించి మార్నింగ్ కమిషనర్ గారితోని మన ఎడిటర్ గారు మాట్లాడినప్పుడు ఏమన్నారు, నిన్న మాట్లాడినప్పుడు రో హౌసెస్ది మీరు కూలగొట్టారు కదా, మరి అక్కడ ఇంకొన్ని అక్రమంగా కట్టిన రో హౌస్లు ఉన్నాయి, పర్మిషన్లు లేకుండా ఎక్స్ట్రాగా కట్టుకున్న రో హౌస్లు ఉన్నాయి. మరి వాటిపైన ఇప్పటికీ ఇన్ని నెలలైనా కూడా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని నేటి రాత్రి ఎడిటర్ గారు అడిగినప్పుడు కమిషనర్ గారు ఏమన్నారు, అవునా నేను చూస్తాను, అదేందో నేను వెంటనే ఇప్పుడు మనిషిని పంపించి అక్కడ ఏం జరుగుతుందో ఏందో చూస్తాను. అక్కడ కట్టద్దు అని చెప్పినాక కూడా ఇప్పటికీ కూడా కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు కొంతమంది. అక్కడ అసలు ఎవరు కూడా ఎక్స్టెండ్ చేసుకోవద్దు, కన్స్ట్రక్షన్స్ని ఆపేయాలి అని అన్నా కూడా మరి కొంతమంది పెద్ద మనుషులు నడిపిస్తున్నారు. దానికి నిన్న కమిషనర్ గారు చెప్పిన సమాధానం ఇది. ఎప్పుడైతే ఈ రో హౌస్లు కూలగొట్టినో అప్పుడు టీపీఓ సంతోష్ గారు చాలా మంచిగా రెస్పాండ్ అయ్యిండ్రు, వచ్చిండ్రు. అక్కడున్న అక్రమంగా కట్టిన రో హౌస్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూలగొట్టడం జరిగింది. ఈ అధికారులందరూ కూడా మంచిగా పనిచేసిండ్రు. ఆ రోజున్న టీపీఓ గారు వాళ్ళు కూడా ఫోన్ చేసి, సార్ సో అండ్ సో ఇట్లా జరిగింది, మీరు రాసిన దానికి ఇక్కడ అక్రమంగా కట్టిన ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చేయడం జరిగిందని చెప్పి మనకు కూడా అప్పుడు ఫోటోలు పంపించిండ్రు. మంచిగా రెస్పాండ్ అయినరు. వాళ్ళ పనితీరుకి నేటి రాత్రి కూడా హ్యాట్స్ ఆఫ్ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు పని చేయాలి అంటే వీళ్ళను ఫ్రీగా స్వేచ్ఛగా వదిలేస్తే వీళ్ళు కూడా పనిచేస్తారు. మళ్ళీ వీళ్ళపైన ప్రెజర్స్ పెడితే కష్టమవుతుంది కదా. మరి వీళ్ళపైన ప్రెజర్స్ తెచ్చిన పెద్ద మనుషులు ఎవరు, ఆ అధికారులు ఎవరు? ఆడ 4 కూలగొట్టినప్పుడు ఇంకో 2 కూలగొడితే అయిపోతుండే కదా. మళ్ళీ దానికే నువ్వు ఇన్ని రోజులు పోస్ట్ పోన్ చేసిండ్రు. ఆల్రెడీ 4 పొట్ట కొట్టినట్టు మీరు ఆడ. వాళ్ళకు కూడా బాధ అనిపిస్తాయి కదా. వీళ్ళు అరే ఇప్పుడు మేము ఆల్రెడీ 4 రో హౌస్లు కూలగొట్టినప్పుడు ఇంకా 2 కూడా కూలగొడితే వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంది, అరే మేము అక్రమం చేసినప్పుడు వాళ్ళు కూడా చేసిండ్రు, వాళ్ళు కూడా కూలగొట్టారు. మరి వాళ్ళు కూడా అక్రమంగానే కట్టిండ్రు కదా, మరి వాళ్ళు ఊరగొట్టినప్పుడు వీళ్ళకి కూడా బాధ అనిపిస్తుంది కదా. మరి వీళ్ళ బాధకు న్యాయం చేయాలి కదా. ఇది రో హౌస్ లో నడుస్తున్న కథ. ఇది పెద్ద పెద్ద తలకాయలు అందరూ కూడా వచ్చి ఆడ ఇంత కథ నడిపిస్తున్నారు. రో హౌస్ లో అయితే అదే అంటున్నా,
14 ఎకరాలలో 225 మంది ఏందండి. మళ్ళీ దాంట్లో కార్మికులు అంటే అది కూడా కాదు, అందరు మంచిగా సౌండ్ పార్టీలే ఉన్నారు ఆడ. వాళ్ళకు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఏంటంటే చిత్రపురి సొసైటీలో ఏడా ఉన్నా కూడా అక్కడ ఇల్లు ఉన్న వాళ్ళకి బయట ఎవరికి ఉండకూడదు. సో అవన్నీ ఉంటాయి. అట్లా కాకుండా వీళ్ళ బినామీలకు మంచిగా కోట్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఆడ మళ్ళీ ఎట్లా కడుతున్నారు అంటే మంచిగా లగ్జరీ ఇట్లా రాయల్ ఉంటాయి ఇల్లులు కూడా. మళ్ళీ అన్నని పైసలు ఉన్న వాళ్ళకి ఎందుకండి, కార్మికులు ఆడ కష్టపడుతున్నారు కదా పొద్దున్న నుంచి రాత్రి దాకా, వాళ్ళకు అక్కడ బిల్లులు ఇయ్యరు, మీరు ఆడ తిండి చక్కగా పెట్టారు, ఏం చూసుకోరు. ఇక చాలా అంటే చాలా మాట్లాడచ్చు. మొన్న జరిగిన అవార్డ్ ఫంక్షన్ల గురించి కూడా చాలా మాట్లాడుకోవచ్చు. అవన్నీ అన్నెసెసరీ. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ సినీ పెద్దలు ఎవరైతే ఆంధ్ర వాళ్ళు ఉన్నారో ఎవరైతే బరాబర్ మాట్లాడతారు దీని గురించి. అది ఇక పోది కాదు. వాళ్ళు ఓరు ఈడికెళ్ళారు, వాళ్ళు ఓరు తెలంగాణ వాళ్ళని కూడా బతకనియ్యారు. వీళ్ళు తెలంగాణ సినీ కార్మికులకు దక్కాల్సిన ఇల్లులు కానివ్వండి, వాళ్ళకి దక్కాల్సిన ఏవి కూడా వీళ్ళందరినీ ఇయ్యరు. ఇన్ని రో హౌస్ చూడండి. ఇప్పుడన్నా కాదు, చిత్రపురి పైన మనం ఆల్మోస్ట్ ఒక 10-15 ఎపిసోడ్లు కొట్టినాం. అక్కడున్న పెద్ద గద్దలు ఎవరు నడిపిస్తున్నారు, ఎవరు చిత్రపురిలో చిత్ర విచిత్ర విన్యాసాలు, దోషులు తప్పించుకొని చూడండి. నేటి రాత్రి అండ చిత్రపురిలో ఇప్పటికి కూడా చిత్రపురిలో ఉన్న కార్మికులు, సినిమాలో ఉన్న పనిచేసే కార్మికులందరికీ కూడా నేటి రాత్రి ఆల్రెడీ ముందే మాట ఇచ్చింది. సినీ కార్మికులు అందరి తరఫున ఎప్పటికి కూడా నేటి రాత్రి పోరాడుతుంది. ఈరోజు ఇప్పుడు కూడా చెప్తున్నాం, మళ్ళా వాళ్ళందరికీ ఇల్లు దక్కే వరకు నేటి రాత్రి అయితే యుద్ధం చేస్తానే ఉంటుంది. సో ఇప్పుడు మొత్తం మనం చూసుకున్నట్లయితే అదే అంటున్నా, మళ్ళీ ఈ ఇష్యూ ఎందుకు వచ్చిందంటే అది ఆడ అయిపోయింది, ఇక పోస్ట్ పోన్ చేసేసుకున్నారు దాన్ని. వీళ్ళకి గుర్తొస్తలేదు కావచ్చు, ఇంకో 2 రో హౌస్లు ఉన్నాయి, లేదా ఆ రో హౌస్లన్నీ తీసేసి ఆడ అపార్ట్మెంట్లు కట్టాలని గుర్తొస్తలేదు కావచ్చు వీళ్ళు. సినిమాటోగ్రఫీ మంత్రి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు మేనిఫెస్టోలో చెప్పిందే కదా. మీరు మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు, మీరు ఆల్రెడీ మీ పాయింట్ ఉంది కదా అలా. మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో సినిమా కార్మికులందరికీ కూడా ఇల్లు ఇస్తాము, వాళ్ళందరికీ కూడా మేలు చేస్తాము, ఎవరికి ఎక్కడ ఏం ప్రాబ్లం రాకుండా చూస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఇన్ని నెలలు అవుతుంది, ఇప్పటికి కూడా అక్కడ ఇంత జరిగినట్టు కూడా ఏం లేదు. మళ్ళీ ఒక కమిటీ వేస్తుంది. ఆ కమిటీలో కూడా కొంతమంది మేము ఉండం, వామ్మో దీంట్లో చాలా లొసుగులు ఉన్నాయని గవర్నమెంట్ నుంచి వేసినా కూడా వాళ్ళు వెళ్ళిపోయారు కమిటీలలోకి వెళ్ళి. ఈ తలకాయ నొప్పి అంతా మాకెందుకురా నాయనా అని చెప్పి వెళ్ళిపోయాను. సార్ మీరంటే మీ వర్క్స్లో బిజీగా ఉంటారు కాబట్టి మిమ్మల్ని ఎవరో తప్పుదో పట్టిస్తున్నారు. కానీ ఇక్కడ ఎంతమంది ఉన్నారు చూడండి, సినీ కార్మికులు ఇన్ని వేల మంది ఇప్పటికీ కూడా కష్టపడుతున్నారు. వాళ్ళ బాధలు ఏందనేది తెలుసుకోండి. ఇగో చూడండి, కానీ అదే చెప్తున్నా, కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, ఇంకా అసలు పర్మిషన్ లేదు. ఇంకోటి ఏంటంటే ఈ జీవోలో, వీళ్ళకున్న జీవోలో కూడా ఎట్లుందంటే ఒక రో హౌస్ పైన ఇంకో దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే మీరు ఫ్లోర్స్ వేసినప్పుడు అది ఇంకొక కార్మికులకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ పెద్ద మనుషులు ఏం చెప్తారు, మంచిగా డూప్లెక్స్లు కట్టేసుకుంటారు వాళ్ళు. 3 అంతస్తులు డూప్లెక్స్లు ట్రిప్లెక్స్లు కట్టేసుకుంటున్నారు వాళ్ళు. మిగతా కార్మికులకు ఎక్కడ ఇస్తున్నారు మీరు ఛాన్స్? అట్లా కూడా దొక్కేస్తున్నారు. సరే మీరు రో హౌస్లు కట్టుకున్నా కూడా అక్కడ ఎంతమంది కార్మికులు ఉంటున్నారు? అలా కార్మికులు అనాలో ఏందో కూడా నాకు అర్థమైతలేదు. అంత పెద్ద పెద్ద లగ్జరీలు కట్టుకున్న వాళ్ళని కూడా కార్మికులు అంటే ఏందో నాకైతే విచిత్రం అనిపిస్తున్నారు. 225 మంది కార్మికులు మంచిగా రో హౌస్లు కట్టుకొని ఉన్నారు 14 ఎకరాలలో. ఎన్ని కోట్ల భూమి అది? 700 కోట్ల భూమిలో 225 కుటుంబాలు ఉన్నాయంటే అర్థం చేసుకోండి. మళ్ళీ అవి రావడానికి ఎన్ని అక్రమాలు. ఇంకో చూడండి, కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఆడ. కమిషనర్ గారితో నిన్న మాట్లాడినప్పుడు నేను పంపిస్తాను, మా వాళ్ళని నేను చూపిస్తాను ఏంటో అని చెప్పన్నారు. మళ్ళీ ఈ రోజు వరకు ముచ్చటనే లేదు. అప్పుడు మణికొండ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ సెక్షన్కి కూడా అప్పుడు పంపించినప్పుడు వాళ్ళు వచ్చిండ్రు, యాక్షన్ తీసుకున్నారు, మంచిగా పనిచేసినప్పుడు అధికారులు. మరి ఎవరి ప్రెజర్స్ వల్ల బ్యాక్ స్టెప్ వేయాల్సి వచ్చింది? వాళ్ళు ఆ రోజు నిజంగా అక్కడికి వచ్చి సినీ కార్మికులు అందరికీ కూడా మేలు చేస్తాము, ఇక్కడ ఇట్లాంటి ఏం జరగకుండా చేస్తామని చెప్పి ఆ రోజు అక్కడికి వచ్చిన అధికారులందరూ కూడా మంచిగా పనిచేసిండ్రు. సంతోష్ గారు కూడా మంచిగా ముందు ఇనిషియేటివ్ తీసుకొని చేయడం జరిగింది. మళ్ళీ ఎందుకు ఎవరు ప్రెజర్ చేసిండ్రు వీళ్ళని? అక్కడ ఉన్న పెద్ద తలకాయలు. వీళ్ళను పని చేయకుండా ఆపుతున్న పెద్ద మనుషులు ఎవరు? ఇన్ని నెలలైనా కూడా ఇంకా స్పందిస్తలేరు. చూడండి మన రో హౌస్ అక్రమంగా ఏవైతే 6 కట్టిండ్రో దాంట్లో 4 ఊల్చేసిండ్రు. మరి మిగతా 2 ఏం పాపం చేసిండ్రు? అలా ఊల కొడితే వాళ్ళకి జర బాధ అనిపించదు కదా, పక్కన వాళ్ళు ఊల కొట్టి మాది ఎందుకు ఊల కొట్టలేదు అని చెప్పి వీళ్ళు బాధపడుతున్నారు.
మరి నిజంగా ఆ పెద్ద మనుషులు, ఆ ఇద్దరు రో హౌస్లకు సంబంధించిన పెద్ద మనుషులు ఏమన్నా ఆట ఆడిస్తున్నారా? వాళ్ళకి కూలగొట్టకుండా ఏమన్నా ఈ పెద్ద మనుషులకు ఏమన్నా వెళ్ళుంటాయా? ఎవరు మేనేజ్ చేస్తున్నారు? లేదా సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద తలకాయలు చేతులు ఎవరైనా వీటిలో ఉన్నాయా? ఈ రో హౌస్ల పైన ఇంకో 2 పోర్షన్స్ వేసుకున్నా కూడా, అట్లా చూసుకున్నా కూడా 600 కుటుంబాలు ఉండవచ్చు. అట్లా కూడా లేదు. 700 కోట్ల భూమిలో 225 మందికి రో హౌస్లో కాల్ ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు అక్కడ అందరూ అదే అడుగుతున్నారు, ఏంటిది ఈ రో హౌస్ అన్నిటిని కూడా తీసేసి అక్రమంగా కట్టినాయి అవన్నీ, వాళ్ళ పర్మిషన్స్ లేదు. ఇంకా కొంతమంది ఏం చేసిండ్రు, ఇప్పుడనే కాదు వీళ్ళకి ముందు జీవోలోనే ఉన్నది. ముందు కూడా వీళ్ళు కొంచెం ఆ ల్యాండ్ జాగా ఏదైతే ఉందో దాన్ని వదిలేసిండు. ఎందుకంటే ఫ్యూచర్లో అక్కడ మెట్లు వేస్తే పైన కూడా ఇంకైనా పోర్షన్స్ కడితే అక్కడ కూడా సినీ కార్మికులు ఉండేటట్టుగా జీవోలో ఉన్నది. దాన్ని కూడా ఉల్లంఘించిండ్రు. ఇష్టం ఉన్నట్టుగా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నారు. అసలు దానికి పర్మిషనే లేదు. అసలు రో హౌస్లు కట్టడానికి పర్మిషనే లేనప్పుడు వీళ్ళందరూ ఏం చేసిండు తెలుసా, ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవడానికి పర్మిషన్ తీసుకున్నారు వీళ్ళు పోయి. అది ఎంత విచిత్రంగా ఉన్నది చూడండి అసలు ముచ్చట. పర్మిషన్ లేని దగ్గర మీరు రో హౌస్లు కట్టేసేసి మళ్ళీ దానికి ఇంకా ఎక్స్టెండ్ చేసుకుందాం అని చెప్పి వీళ్ళు పోయి పర్మిషన్లు అడుగుతారు. అసలు ఇవన్నీ ఇడికెళ్ళి తొలగిస్తే 3000 మంది సినీ కార్మికులందరికీ కూడా ఇల్లు దక్కుతాయి. అక్కడ అపార్ట్మెంట్లు వస్తే వాళ్ళ ఆనందం, వాళ్ళకు దక్కే ఇల్లుల్లో ఉన్న ఆనందం ఎంత బాగుంటుందో ఆలోచించుకోండి. చూడండి ఎంత లగ్జరీగా ఉన్నాయి చూడండి అసలు ఇల్లు. కార్మికులు వీళ్ళను సినీ కార్మికులు అని అంటారా చెప్పండి ఎవరైనా? ఇల్లు అనేది ఎవరికైనా కూడా కళ. మళ్ళా దాంట్లో మధ్యతరగతి కానివ్వండి, ఇట్లా ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళందరికీ ఇల్లు అసలు దొరకాలంటే అదొక కళ. ఇక వాళ్ళందరి కళను కూడా ఈ రోజు చెడగొడుతున్న పెద్ద మనుషులు ఎవరు, అవన్నీ కూడా వస్తాయి త్వరలో బయటికి. దీనిపైన అసలు ఊరుకునే ప్రసక్తే లేదు. నేటి రాత్రి ఇప్పటికనే కాదు ఎప్పటికీ కూడా సినీ కార్మికులందరికీ కూడా తోడుగా ఉంటుంది. ఇంకా మధ్యలో కూడా కొన్ని ఇష్యూస్ అయినాయి. ఏంటంటే కొంతమందికి ఆల్రెడీ దక్కాల్సిన ఇల్లులు ఏవైతే ఉన్నాయో అక్కడ పనిచేసే వాళ్ళు చనిపోవడం వల్ల అది ఆల్రెడీ వాళ్ళ నామినీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెళ్ళిపోయింది. దాన్ని కూడా వీళ్ళు ఉల్లంఘించి దాన్ని ఏదో కొంత తక్కువ పైసలకు వేరే వాళ్ళకి కూడా అమ్మేసుకున్నారు కొంతమంది. ఇన్ని గానం జరుగుతున్నది. ఆడ ఏడ చూసుకున్నా కూడా ఓవరాల్గా అన్యాయం జరిగేది ఎవరైతే ఉన్నదో సినీ కార్మికులకైతే అన్యాయం జరుగుతున్నది. దీనిపైన రేవంత్ రెడ్డి గారు అట్లనే సినిమాటోగ్రఫీ మంత్రి గారు కూడా స్పందించాల్సినది ఉన్నది. ఎందుకంటే ఇప్పటికీ ప్రజాప్రభుత్వం వచ్చి కూడా ఆల్మోస్ట్ 1.5 year దాటిపోతున్నది. ఇప్పటికీ కూడా వీళ్ళందరూ ఇప్పటికీ కూడా మీపైన ఆశలు పెట్టుకున్నారు. అరే మరి రేవంత్ రెడ్డి గారు 100% మా కోసం చేస్తారు, ప్రజాప్రభుత్వం ఇప్పుడే వచ్చింది కదా కొంచెం టైం ఇద్దామని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటున్నారు. సినీ కార్మికులు అందరూ కూడా ఇంకా మీరు పెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు మంచిగా లబ్ధి పొందుతున్నారు. వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. మేబీ కొంత ఆలస్యం కలుగుతుందేమో, కానీ రేవంత్ అన్న గారు 100% చేస్తారని చెప్పి కార్మికులే చెప్పడం జరుగుతున్నది. రేవంత్ రెడ్డి గారి పైన వీళ్ళందరికీ కూడా నమ్మకం ఉన్నది. సో మరి తొందరలో ఈ రో హౌస్ అన్నింటినీ కూడా కూలగొట్టేసేసి అక్కడ అపార్ట్మెంట్లు కడితే 3000 మంది జీవితాంతం రేవంత్ రెడ్డి గారికి కూడా గుర్తుంచుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఎంతమంది కొట్లాడుకుంటాం మనం చూస్తలేమో బయట. ఇల్లు అనేది ఎవరికైనా కూడా ఒక కళ. అందుకే ఇప్పుడు తెలంగాణలో కొన్ని పథకాలు, మెయిన్ పథకాలు, సన్నబియ్యం కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, ఇవన్నీ చూసుకుంటే జనాలకు ఉపయోగపడే పథకాలు. ఇందిరమ్మ ఇండ్లు నిజంగా సక్సెస్ అయితే తెలంగాణలో ప్రజాప్రభుత్వానికి ఇక డోకా ఉండదు. మీరు ఇందిరమ్మ ఇండ్లు అనుకున్నది ఏదైతే ఉందో అవి మీరు లక్షలలో ఇస్తున్నారు. ఇండ్లు లక్షల కుటుంబాలకు ఇస్తున్నారు. ఇక్కడ 3000 కుటుంబాలే ఉన్నాయి. మీరు అనుకుంటే దీన్ని మీరు ఈజీగా క్లియర్ చేసేయచ్చు. ఒక్కసారి మీరు అనుకుంటే అయిపోతుంది. రేవంత్ రెడ్డి గారు అక్కడున్న కార్మికులందరూ కూడా ఆ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ టైం ఎప్పుడెప్పుడు వస్తుందా రేవంత్ రెడ్డి గారు, మరి రేవంత్ అన్న వీడికి ఎప్పుడు వస్తాడా, మా సినీ కార్మికుల పైన ఎప్పుడు మమ్మల్ని అనుగ్రహిస్తాడా అని చెప్పి వీళ్ళందరూ కూడా వేచి చూస్తున్నారు. మరి ఇక్కడ చూసుకుంటే ఇప్పటికి కూడా పెద్ద తలకాయలందరూ ఆడిస్తున్న ఆట. ఆ ఆటలో ఎవరు బలవుతున్నారు అంటే సినీ కార్మికులు అందరూ బలవుతున్నారు. వాళ్ళు నమ్ముకున్న ఒకే ఒక్క మనిషి రేవంత్ రెడ్డి గారు. 10 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎన్ని బాధలు పడ్డారు ఈ సినీ కార్మికులు అనేది కూడా రేవంత్ రెడ్డి గారికి తెలుసు. తెలిసే మేనిఫెస్టోలో సినీ కార్మికులకు ఎప్పుడు తోడు ఉంటాము, వాళ్ళకు ఇల్లు అందే బాధ్యత కూడా ఈ ప్రజాప్రభుత్వంలో జరుగుతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టో వల్లనే ఈ రోజు తెలంగాణ సినీ కార్మికులు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి ఓటు వేయడం జరిగింది. ప్రజాప్రభుత్వాన్ని వాళ్ళు తెచ్చుకున్నారు. ఆ నమ్మకం పైన ఇప్పటికి కూడా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఈ రో హౌస్లన్నీ పోతాయా, ఇక్కడ అపార్ట్మెంట్లు పడతాయా, మాకు ఇల్లు వస్తాయా అనే ఒకటే థాట్ పైన ఉన్నారు.
సో అప్పటికి ఇప్పటికీ కూడా నేటి రాత్రియే చిత్రపురిలో ఉన్న కార్మికుల పైన ఫైట్ చేస్తుంది. సో దీనిపైన ఎవరు పెద్ద తలకాయలు, ఎవరు ఆడిస్తున్న ఆట ఏందన్నది కూడా మొత్తం త్వరలో ఈరోజు మీ నేటి రాత్రిలో చూడబోతున్నారు.